సో లాస్ట్ క్లాసెస్లో హీట్కి డెఫినేషన్, టెంపరేచర్కి డెఫినేషన్ డిస్కస్ చేసుకున్నాం. సో టెంపరేచర్ కోసం మళ్ళీ స్పెషల్గా సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫారెన్హీట్ స్కేల్, సెల్సియస్ స్కేల్ అంటే సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేలే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్కి టెంపరేచర్ని ఎలా మెజర్ చేయాలో ఫార్ములా నేర్చుకుంటాం. అంటే ప్రతిసారి సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ ఉండవు కదా. సో సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ కాకుండా కెల్విన్ స్కేల్ ఉండొచ్చు, ఇంకా రకరకాల స్కేల్స్ ఉండొచ్చు టెంపరేచర్ని మెజర్ చేయడం కోసం. సో దానికోసం అంటే రకరకాల స్కేల్స్, దాని అర్థం ఏంటంటే అన్నీ ఎస్ఐ సిస్టంలోనే మెజర్ చేసుకోవాలి. లాస్ట్లో చెప్పుకున్నట్టు యూనిట్స్ యూనివర్స్లో ఏ చోటకి వెళ్ళినా యూనిట్స్ అనేవి చేయించుకోవాలి. కానీ డిఫరెంట్ స్కేల్స్ మాత్రం డిఫరెంట్ స్కేల్స్తో మాత్రం టెంపరేచర్ని మెజర్ చేసుకోవచ్చు. అంటే సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేలే కాకుండా కెల్విన్ స్కేల్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటలైజ్డ్ స్కేల్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి టెంపరేచర్ని మెజర్ చేసుకోవడం. సో వాటన్నిటికీ కామన్గా ఒక ఫార్ములా కావాలి కాబట్టి ఆ ఫార్ములాని ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇఫ్ రీడింగ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఇస్, ఒకవేళ టెంపరేచర్లో ఉన్న ఆ టెంపరేచర్కి వచ్చే స్కేల్ మనకి క్యాపిటల్ ఎస్ అయితే కనుక, క్యాపిటల్ ఎస్ అని తీసుకున్నట్టయితే దాని ఫార్ములా ఇలా చెప్పొచ్చు: S minus LFB by UFB minus LFB. UFB is nothing but upper fixed point, LFB is nothing but lower fixed point. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్కి అయితే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది, 180 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. అదే ఫారెన్హీట్ స్కేల్ అయితే 32 డిగ్రీ ఫారెన్హీట్ లోయర్ స్కేల్ అవుతుంది, 212 డిగ్రీ ఫారెన్హీట్ అప్పర్ స్కేల్ అవుతుంది. సో దానికి దీనికి వేరియేషన్ అంటే ప్రతి టెంపరేచర్ని మెజర్ చేసే ప్రతి స్కేల్కి కూడా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఈ మిడిల్ గ్యాప్లోనే మనం టెంపరేచర్ని మెజర్ చేసుకుంటాం. అంటే పర్టికులర్గా మనకి రీడింగ్ చూసినప్పుడు ఎస్ అన్న న్యూమరికల్ వాల్యూస్ వచ్చినట్టయితే, సో టోటల్గా చూసుకున్నట్టయితే ఫార్ములా ఇలా చెప్తాం: ఎస్ మైనస్ LFB బై UFB మైనస్ LFB. ఎస్ అంటే రీడింగ్ ఆఫ్ ద టెంపరేచర్, అంటే ఒక స్కేల్. ఎగ్జాంపుల్గా ఒక స్కేల్ తీసుకుందాం. సో ఈ స్కేల్ మనకి టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసుకున్నట్టయితే ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి ఎస్ అనే రీడింగ్ వచ్చినట్టయితే, సో ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి సమ్ 30 అనే దగ్గర ఎస్ అనే రీడింగ్ వచ్చినట్టయితే 30 మైనస్ LFB అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకుందాం, 18 కెల్విన్ అనుకుందాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే సమ్ 18 కెల్విన్ అనుకుందాం. అదే కెల్విన్ టెంపరేచర్లో చూసినట్టయితే ఫారెన్హీట్, సెల్సియస్ స్కేలే కాకుండా కెల్విన్స్లో కూడా టెంపరేచర్ని మెజర్ చేసుకుంటాం. సో ఇక్కడ 30 మైనస్ 18K బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ సమ్ 50K మైనస్ 18K. అంటే ఇది 30లోంచి ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాని ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. ఇదే స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నంతే. సో ఇది ఒక టెంపరేచర్ని మెజర్ చేసే స్కేల్, దీని మీద వచ్చే రీడింగ్ ఏమో ఎస్. సో ఆ పాయింట్ దగ్గర మనకి 30 కనిపించినట్టయితే 30 మైనస్ LFB అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ సమ్ 18 అనుకుంటే, సమ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 50 అనుకుంటే 50 మైనస్ 18. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ రీడింగ్ని అంటే ఆ పర్టికులర్ రీడింగ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్ లేదా డిగ్రీ సెల్సియస్ స్కేల్ లేదా ఫారెన్హీట్ స్కేల్లో చెప్పడం కోసం ఈ క్యాలిక్యులేషన్స్ యూస్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఒక సబ్స్టెన్స్ ఎక్స్పాండ్ అని అవుతుంది, కాంట్రాక్ట్ అని అవుతుంది. సో ఎక్స్పాండ్ అవ్వడానికి, కాంట్రాక్ట్ అవ్వడానికి మన లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఐస్ క్యూబ్ని తీసుకున్నారు, వాటర్ కాకుండా ఐస్ క్యూబ్ని తీసుకున్నారు. సో ఐస్ క్యూబ్ మనకి పోనీ వాటర్నే తీసుకోండి. వాటర్ తీసుకున్నట్టయితే ఒకనొక టైంలో కాంట్రాక్ట్ అవుతుంది, అదే టెంపరేచర్ రేస్ అవుతుంటే అది వేపర్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే టెంపరేచర్ డౌన్గా ఉన్నప్పుడు ఒకలాగా, టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంది. ఒక సబ్స్టెన్స్ లేదా ఒక మ్యాటర్, మనం ఈ చాప్టర్ అంతా నేర్చుకుంటుంది మ్యాటర్ గురించే కదా. నేను లిక్విడ్ గురించి తీసుకున్నాను, గ్యాషియస్ చెప్పుకోవచ్చు, అదే సాలిడ్ కూడా చెప్పుకోవచ్చు. సో సాలిడ్స్లో వచ్చినట్టయితే మనం హీట్ చేస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి, అదే కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి, అంటే దగ్గరికి ముడుచుకుంటాయి అనమాట. అదే లిక్విడ్స్ కూడా అంతే, మనం హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వడం అంటే గ్యాషియస్ ఫామ్లో, వాటర్ వేపర్ ఫామ్లోకి వచ్చేస్తే. అదే కూల్ చేస్తే మనకి లిక్విడ్స్ కూడా మనకి బాగా కూల్ చేసినట్టయితే, అంటే -డిగ్రీ సెంటిగ్రేడ్స్కి వచ్చినట్టయితే అది ఐస్ క్యూబ్స్ లాగా వర్కౌట్ అవుతుంది.
అంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు ఒకలాగా, కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒకలాగా మ్యాటర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఎక్స్పాండ్ అయినా అవుతుంది లేదా కాంట్రాక్ట్ అయినా అవుతుంది. ఓకే, సో అలా ఒక్కొక్క మ్యాటర్ రకరకాల చేంజెస్ అనేవి అండర్గో అవుతూ ఉంటాయి. అంటే అయితే ఎక్స్పాండ్ అయినా అవ్వచ్చు లేదా కాంట్రాక్ట్ అయినా అవ్వచ్చు. ఎక్స్పాండ్ అవ్వాలంటే ప్రతిసారి హీట్ చేయాల్సిన పని లేదు. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అవి కాంట్రాక్ట్ అవడం ఎక్స్పాండ్ అవడం జరిగితే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లెంత్లో చేంజెస్ వస్తే మనం లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. అదే ఏరియా వైజ్ చేంజెస్ వస్తే మనం ఏరియల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. అదే వాల్యూమ్ వైజ్ చేంజెస్ వస్తే మనం వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యూబ్ తీసుకున్నట్టయితే, ఒక క్యూబ్ని తీసుకోండి. ఆ క్యూబ్ తీసుకుంటే లెంత్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని ఎగ్జాంపుల్గా ఒకసారి చెప్తున్నాను. అంటే వాటర్ మనం హీట్ చేస్తే ఎక్స్పాండ్ అయ్యి వాటర్ వేపర్ అవుతుంది. అదే వాటర్ మనం కూల్ చేస్తే కాంట్రాక్ట్, ముడుచుకుపోయి ఐస్ క్యూబ్ కింద డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక క్యూబ్ తీసుకున్నాను, దాంట్లో లీనియర్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఏరియల్ ఎక్స్పాన్షన్ ఏంటి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఒక క్యూబ్ డ్రా చేసుకుందాం. ఓకే, ఒక క్యూబ్ డ్రా చేశాను. దీనికి లెంత్ ఎల్ ఇది అవుతుంది. ఓకే, దీనికి బ్రెత్ ఇది అవుతుంది. బ్రెత్ ఇది అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఓకేనా, సో ఒక క్యూబ్ని డ్రా చేసుకున్నట్టయితే, సో క్యూబ్ని డ్రా చేశాను, ఆ క్యూబ్లో ఫిజికల్ మెజర్మెంట్స్ పెట్టాను. సో ఇది లెంత్ వాల్యూస్, ఇది బ్రెత్ వాల్యూస్, ఇది వచ్చేసి హైట్ వాల్యూస్. సో దీంట్లో లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, లేదా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటో చూడాలి. సో ఈ క్యూబ్కి లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఈ లెంత్లో ఎక్స్పాన్షన్ జరగడం, ఓన్లీ లెంత్ మట్టికి మాత్రమే ఎక్స్పాన్షన్ జరగడం, రిమైనింగ్ అన్ని కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అని అసంప్షన్ చేసుకుంటాం. కానీ సమ్వాట్ చేంజెస్ వస్తాయి. సో లెంత్లో ఎక్స్పాన్షన్ జరిగితే దాన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ అని అంటాం. సో లెంత్లో ఎక్స్పాన్షన్ జరిగితే దాన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్తారు. ఓకే, సో ఓన్లీ లెంత్లో చేంజెస్ వస్తే దాన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఓకే, దీనికి సెపరేట్గా ఫార్ములా కూడా ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. కానీ బ్రెత్లో చేంజెస్ వస్తే దాన్ని లెంత్ ఇంటూ బ్రెత్, ఏరియా, టోటల్ ఏరియాలో ఏరియా అంటే మనకి ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెత్. సో దీంట్లో ఎక్స్పాన్షన్ అయితే దీన్ని ఏరియల్ ఎక్స్పాన్షన్ అని చెప్తారు. సో దీంట్లో ఎక్స్పాన్షన్ అయితే దాన్ని ఏరియల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. సో ఏరియాలో అంటే లెంత్ ఇంటూ బ్రెత్లో కనుక ఎక్స్పాన్షన్ అయితే దాన్ని ఏరియల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఓకే, అదే వాల్యూమ్లో అంటే వాల్యూమ్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో ఈ మూడు ఫిజికల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్పాండ్ అయినట్టయితే, అంటే ఎల్ ఉండాల్సింది L+2 అయినప్పుడు, బి ఉండాల్సింది B+2 అయినప్పుడు, హెచ్ ఉండాల్సింది H+2 అయినప్పుడు అక్కడ ఎక్స్పాండ్ అయ్యి అని చెప్తాం. సో వాల్యూమ్లో చేంజెస్ వస్తే మనకి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. సో వాల్యూమ్లో చేంజెస్ వస్తే మనకి ఏమని చెప్పాలి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. సో ఇదంతా మనకి ఎక్స్పాన్షన్స్కి సంబంధించింది. కాంట్రాక్ట్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది, చెప్తాను. సో ఇదంతా మనకి లెంత్లో చేంజెస్ వస్తే లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియాలో చేంజెస్ వస్తే ఏరియల్ ఎక్స్పాన్షన్, అదే మనకి వాల్యూమ్లో చేంజెస్ వస్తే వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్కి కూడా సెపరేట్గా ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్యూబ్ తీసుకున్నాను, దీనికి లెంత్, బ్రెత్, హైట్ నేను మళ్ళీ డ్రా చేశాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్పాన్షన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఏరియల్ ఎక్స్పాన్షన్కి ఫార్ములా, నెక్స్ట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్కి, లీనియర్ ఎక్స్పాన్షన్కి ఫార్ములా డిస్కస్ చేద్దాం. ఓకేనా,
సో ఇది లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ లేదా లీనియర్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అని ఇందాక చెప్పుకున్నాం అంటే లెంత్ లో ఎక్స్పాన్షన్ అయితే అది లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్పాం. అది ఏంటి ఓన్లీ డెఫినిషన్ పరంగా. మరి అది ఎంత వరకు జరిగింది అనేది న్యూమరికల్స్ లో చెప్తే తప్ప అది లీనియర్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగిందో తెలిసింది అంటే లెంత్ లో జరిగితే ఎలా జరిగింది అనేది తెలుసుకోవచ్చు. మరి ఎంత క్వాంటిటీ జరిగింది అంటే ఎంత న్యూమరికల్ నెంబర్ ఎంత వాల్యూస్ జరిగిందని చెప్పాలంటే వాటి కోఎఫిషియెంట్స్ చెప్పాలి అవునా. సో వాటి కోఎఫిషియెంట్స్ డిస్కస్ చేయడం కోసం మనం ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్, ఇక్కడ కోఎఫిషియెంట్ అని రాయలేదు, యాక్చువల్లీ కోఎఫిషియెంట్స్ అని చెప్తాం. సో ఈ కోఎఫిషియెంట్స్ ఎందుకంటే టు నో అబౌట్ ది న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే న్యూమరికల్ వాల్యూస్ ని తెలుసుకోవడం కోసం. ఎవరు లీనియర్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు జరిగింది అంటే కొంతవరకు జరిగింది ఎంతవరకు జరిగిందని చెప్తే కుదరదు కదా. అంటే ఎంత వాల్యూస్ 30 డిగ్రీస్ జరిగిందా, 40 డిగ్రీస్ జరిగిందా, 50 డిగ్రీస్ జరిగిందా, లీనియర్ ఎక్స్పాన్షన్ న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పాలి కదా. దానికోసం నేను లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫార్ములాలో డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, దీన్ని సెల్సియస్ స్కేల్ లో చెప్తున్నారనమాట. సో ఇది మనకి సెల్సియస్ స్కేల్ లో చెప్తున్నాం, ఫారెన్హీట్ స్కేల్ లో కాకుండా సెల్సియస్ స్కేల్ లో చెప్తున్నాం. సో అదే లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్ మళ్ళీ ఫారెన్హీట్ స్కేల్ లో తీసుకోమన్నారు అనుకో, మీకు లాస్ట్ లో ఆల్రెడీ రిలేషన్ చెప్పాను. సో ఆ రిలేషన్ ని యూజ్ చేసుకొని మనం మార్చుకోవాలి అంతే. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్ ని ఆల్ఫా అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో దీన్ని ఆల్ఫా అని చదువుతారు, ఆల్ఫా. సో దీన్ని ఆల్ఫా అని చదువుతారు, అది మీకు ప్రీవియస్ స్కూల్ డేస్ లో చెప్పుకుంటారు బట్ కానీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L2 - L1 బై L1 × T2 - T1. సో ఇక్కడ L1 అంటే ఎక్స్పాండ్ అయిన తర్వాత లెంత్, L2 అంటే ఇనిషియల్ లెంత్ అని అర్థం, L1 అంటే ఇనిషియల్ లెంత్, T2 అంటే ఎక్స్పాండ్ అయిన తర్వాత టెంపరేచర్, T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, మీరు హీట్ సప్లై ఇస్తేనే కదా, హీట్ అనే ఎనర్జీని ఇస్తేనే తప్ప అక్కడ లీనియర్ ఎక్స్పాన్షన్ జరగదు. ఉత్తినే అలా ఉంటే సాలిడ్స్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా చేంజ్ చేయాలి అంటే మ్యాటర్లో మీరు ఎంతో కొంత ఎనర్జీని ఇవ్వాలి. కాకపోతే ఆ ఎనర్జీ మీరు హీట్ ఎనర్జీ ఫామ్లో ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు హీట్ ఎనర్జీ ఫామ్ మళ్ళీ రిపీట్ చేస్తుంది ఏంటంటే హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, హీట్ ఒక సాలిడ్కి ఒక మ్యాటర్ కి తీసుకుందాం, మ్యాటర్కి హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు లెంత్లో కనుక ఎక్స్పాన్షన్ జరిగితే దాని లీనియర్ ఎక్స్పాన్షన్, అదే ఏరియాలో కనుక ఎక్స్పాన్షన్ జరిగితే అది ఏరియల్ ఎక్స్పాన్షన్. న్యూమరికల్ వాల్యూస్లో చెప్పాలి కాబట్టి మనం కోఎఫిషియెంట్స్లో చెప్తున్నాం. అంటే ఏంటి, లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్, ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ని ఆల్ఫా అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో దట్ విల్ బి ఈక్వల్ టు ఫార్ములా L2 - L1 బై L1 × T2 - T1 అని చెప్తున్నాం. డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పాం, డిగ్రీ సెంటిగ్రేడ్ అని పలుకుతారు అంటే ఏ స్కేల్లో ఉన్నట్టు, అది సెల్సియస్ స్కేల్లో ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే L2 అంటే ఫైనల్ లెంత్, L1 అంటే ఇనిషియల్ లెంత్, అంటే ఫైనల్ లెంత్ అంటే ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అని అర్థం. సో ఇక్కడ రాస్తున్నాను ఒకసారి గమనించండి, L2 ఈస్ నథింగ్ బట్ ఫైనల్ లెంత్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. సో L1 అనేది మనకి ఇనిషియల్ లెంత్, సో L1 అనేది మనకి ఇనిషియల్ లెంత్. మరి T1 T2 గురించి మాట్లాడుకోవాలి కదా. సో T1 ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ టెంపరేచర్, సో T2 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఫైనల్ టెంపరేచర్. సో T1 అనేది మనకి ఇనిషియల్ టెంపరేచర్, T2 అనేది మనకి ఫైనల్ టెంపరేచర్. ఓకే, ఎక్స్పాండ్ అయిన తర్వాత వచ్చిన టెంపరేచర్ T2, ఇనిషియల్ గా ఫస్ట్ నుంచి మెయింటైన్ అవుతున్న టెంపరేచర్ T1. సో దానికి డిఫరెన్స్ చేసి ఈ లెంత్లకి డిఫరెన్స్ చేసి వచ్చిందంతా మల్టిప్లై చేస్తే మనకి లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్ ఆల్ఫా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్కి వెళ్దాం. దీన్ని బీటా అని పిలుస్తారు, ప్రొనౌన్సియేషన్ అయితే బీటా అని పిలుస్తారు. సో బీటా ఈజ్ నథింగ్ బట్ A2 - A1 బై ఏరియా, A2 - A1 బై A1 × T2 - T1. ఇది మళ్ళీ తెలిసిందే, ఆ లెంత్ ప్లేస్ లో ఏరియాని ప్లేస్ చేసుకోవడమే. అంటే
ఫైనల్ లెంత్ అంటే ఫైనల్ ఏరియా ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఇనీషియల్ ఏరియా. నెక్స్ట్ T1 అంటే ఇనీషియల్ టెంపరేచర్, T2 అంటే ఫైనల్ టెంపరేచర్. టెంపరేచర్ సేమ్ మారు, ఏరియాలో ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి అంతే, ఏరియా మారుతాయి. సో డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉంది కాబట్టి సెల్సియస్ స్కేల్ లో తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటే దాన్ని గామా అనే లెటర్ తో డినోట్ చేస్తారు, గామా. సో దీన్ని గామా అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఇది రాసేటప్పుడు ఎలా రాయాలి, దీన్ని రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి, స్మాల్ ఆర్ లా కాకుండా సమ్ ఇలా రాసుకోవాలి గామాని. సో మళ్ళీ ఒకసారి రీరైట్ చేసి చూపిస్తున్నాను, గామా రాసుకోవడం అలా రాయాలి. సో ఇప్పుడు ఈ గామాని ఇలా రాసాం అనమాట. ఓకే, సో స్మాల్ ఆర్ లా కాకుండా అలా స్మాల్ ఆర్ లా రాసిస్తే స్మాల్ ఆర్ అనుకుంటారు, గామా రిప్రజెంటేషన్ అలా ఉంటుంది. ఓకేనా, సో గామా ఈస్ నథింగ్ బట్ V2 - V1 బై, దీన్ని కూడా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ తీసుకున్నారు. సో V2 - V1 బై V1 ఇంటూ T2 - T1 అంటే రెండు వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ V2 - V1 బై V1 ఇంటూ T2 - T1 అని చెప్తాం. ఓకే, లెంత్ తీసుకున్నట్టయితే L2 - L1 బై L1 ఇంటూ T2 - T1 అంటే లీనియర్ ఎక్స్పాన్షన్. అదే ఏరియా తీసుకున్నట్టయితే A2 - A1 బై A1 ఇంటూ T2 - T1 అది ఏరియల్ ఎక్స్పాన్షన్. అదే వాల్యూమ్ లో ఎక్స్పాన్షన్ అయితే గామా ఈజ్ ఈక్వల్ టు V2 - V1 బై V1 ఇంటూ T2 - T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అని తీసుకుంటారు. అంటే అది ఏ స్కేల్లో ఉన్నట్టు మనకి సెల్సియస్ స్కేల్లో మెజర్ చేస్తున్నట్టు. మరి సెల్సియస్ స్కేల్ వస్తే ఫారెన్హీట్ స్కేల్ చెప్పొచ్చు కదా బై యూసింగ్ ద రిలేషన్. ఓకే, సో ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా ఎంత అని అడగాలి. సో రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా ఈస్ నథింగ్ బట్ 1:2:3. సో దీనికి క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ ఈ ఈక్వేషన్ ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆల్ఫా అంటే లీనియర్ ఎక్స్పాన్షన్, బీటా ఈస్ నథింగ్ బట్ ఏరియల్ ఎక్స్పాన్షన్, గామా ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో దట్ విల్ బి ఈక్వల్ టు 1:2:3 అని చెప్తాం. ఓకేనా, సో అది ఫైనల్ లెంత్, L1 అంటే ఇనిషియల్ లెంత్. సో అవన్నీ రాసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు కొన్ని హీట్ చేసినా సరే, కొన్ని మెటీరియల్స్ హీట్ చేసినా సరే కాంట్రాక్ట్ అవుతాయి. అవి ఎందుకో ఒకసారి డిస్కస్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కాంట్రాక్ట్ అవే మెటీరియల్స్ ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి, కొన్ని మెటీరియల్స్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి. ఆ వైస్ వర్సా అదే ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేను ఈ బోర్డు మీద రాసిన లైన్స్ మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ కాంట్రాక్ట్ ఆన్ కూలింగ్, ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. అంటే చాలా వరకు సబ్స్టెన్సెస్ అన్నీ కూడా అంటే 90% ఆఫ్ ద సబ్స్టెన్సెస్. సో 90% ఆఫ్ ద సబ్స్టెన్సెస్ మనకి కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి, హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, కానీ కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి రిమైనింగ్ 10% అనమాట. అవి ఏం చేస్తాయంటే హీట్ చేసే కొద్ది కాంట్రాక్ట్ అయిపోతుంటాయి, దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండియన్ రబ్బర్ అని ఒక రబ్బర్ టైప్, రబ్బర్లో ఇండియన్ రబ్బర్ అని చెప్తారట, అదొక టైప్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ ఒకటి. సో క్యాస్ట్ ఐరన్ ఒకటి, ఎట్ ద సేమ్ టైం ప్యూర్ వాటర్ కూడా బిలో 0 degrees నుంచి 4 degrees వరకు ఉన్న సబ్స్టెన్సెస్ అన్నీ కూడా హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి డిఫరెంట్గా. అంటే డిఫరెంట్ బిహేవియర్, పెక్యులర్ బిహేవియర్ని చూపిస్తాయి. అందరిలాగా కాకుండా నార్మల్ అన్ని సబ్స్టెన్సెస్ లాగా నార్మల్ బిహేవియర్ చూపించకుండా సమ్ డిఫరెంట్ బిహేవియర్ని చూపిస్తాయి. ఆ డిఫరెంట్ బిహేవియర్ ఏంటంటే హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వకుండా కాంట్రాక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. సో హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వకుండా కాంట్రాక్ట్ అయ్యే మెటీరియల్స్ ప్యూర్ వాటర్ ఉంది 0 degrees నుంచి 4 degrees మధ్యలోనే. ఆ 4 degrees నుంచి ఇంకా అది ఎక్స్పాండ్ అవడమే స్టార్ట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇండియన్ రబ్బర్ అనే టైప్ ఆఫ్ మెటీరియల్, నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ అనే మెటీరియల్. ఈ మూడో మనకి ఎగ్జాంపుల్గా తెలిసినవి. ఇవి కాకుండా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. నేను అందుకే ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమని, ఓన్లీ 90% మాత్రమే కాంట్రాక్ట్ ఆన్ కూలింగ్, ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ జరుగుతుందని చెప్పాను. రిమైనింగ్ 10%లో ఈ 3 వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇండియన్ రబ్బర్, క్యాస్ట్ ఐరన్, అట్ ద సేమ్ టైం ప్యూర్ వాటర్ బిట్వీన్ 0 degrees నుంచి 4 degrees సెంటీగ్రేడ్. ఓకే, ఇవన్నీ కూడా హీట్ చేసే కొద్ది కాంట్రాక్ట్ అవుతూ వస్తాయి.
ఓకే, జనరల్లీ కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి, హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మీకు ఇంకో లీనియర్ ఎక్స్పాన్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రైల్వే ట్రాక్స్. అయితే రైల్వే ట్రాక్స్లో లెంత్లో చేంజెస్ వస్తాయి. సో లెంత్లో చేంజెస్ రావడం వల్ల ఏంటంటే ట్రాక్కి మధ్యలో సమ్ మైన్యూట్ గ్యాప్ అనేది వదులుతారు. ఎందుకు అని అంటే జనరల్గా అవి ఆ గ్యాప్ వదిలినంత మాత్రాన ఆ కింద వీల్స్ ఏమి అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వచ్చి ట్రైన్ ఏం పడగొట్టేది. ఆ చిన్న చిన్న మైన్యూట్ గ్యాప్స్ ఎందుకు వదులుతారంటే ఒకవేళ ఆ మైన్యూట్ గ్యాప్స్ వదలకపోతే ప్రాబ్లం ఏంటి, వదిలితే ప్రాబ్లం ఉండదు కానీ వదలకపోతే ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్తాను మీరు. జనరల్గా ఐరన్ మెటీరియల్స్ని వాడతాం, క్యాస్ట్ ఐరన్ కాదు, ఓన్లీ ఐరన్ మెటీరియల్స్ కింద ట్రాక్స్ వేయడం కోసం. సో ఆ రైల్వే ట్రాక్స్లో ఐరన్ మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి, ఓకే. మరి హీట్ చేసినప్పుడు ఏమవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, అవునా. కానీ సమ్మర్లో మనకి తెలిసిన విషయమే, సమ్మర్లో మనకి చాలా హీట్ అనేది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు లేదా 52 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు 54 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా రికార్డ్ అయిపోతుంది ఈ సిచ్యువేషన్స్లో. సో ఇక్కడ పోనీ గత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకున్న 48 డిగ్రీస్ 50 డిగ్రీస్ మినిమం వేసుకుంది యావరేజ్గా. సో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కంటిన్యూస్గా ఆ ట్రాక్స్ ఎక్స్పోజ్ అవుతాయి, ఎండకి ఏమవుతాయి, అవి ఎక్స్పాండ్ అవుతాయి, అవునా. సో అలా ఎక్స్పాండ్ అయినప్పుడు నువ్వు ఆ గ్యాప్ కనుక ఉంచకుండా ఉన్నట్టయితే అవి ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతాయి, అప్పుడు వీల్స్ బ్యాలెన్స్ తప్పి పడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా నువ్వు కొంచెం గ్యాప్ ఉంచావనుకో ఆ గ్యాప్ ఆ ఎక్స్పాన్షన్ ఫిల్ చేస్తుంది అనమాట. సో అలా గ్యాప్ అది సమ్మర్లో ఇలా జరుగుతుంది. మరి వింటర్కి రైనీకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మరి ఆ గ్యాప్ వల్ల ఏమి వీల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవు, ఏమవ్వవు. ఎందుకంటే చాలా చాలా మైన్యూట్ గ్యాప్స్ని యూజ్ చేస్తాం. అవి దేనికోసం, ఒకవేళ ఎక్స్పాండ్ అయితే ప్లేస్ కోసం వదులుతాం, ఓకేనా. చాలా మైన్యూట్ గ్యాప్ని లీవ్ చేస్తారు. గ్యాప్స్ ఎందుకు వస్తాయి రైల్వే ట్రాక్స్లో అని అడుగుతారు. ఇది మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, అందుకే జాగ్రత్తగా వినాలి. సో రైల్వే ట్రాక్స్లో లీనియర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో అది జరిగినప్పుడు ఏమవుతుందంటే సమ్ గ్యాప్స్ని యూజ్ చేస్తాం. ఆ గ్యాప్స్ లేకపోతే ఆ గ్యాప్స్ ఎందుకు వదులుతారని అడుగుతాం. ఆ హీట్కి ఎక్స్పాండ్ అవుతుంది. సమ్మర్లో ఆ హీట్కి రైల్వే ట్రాక్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో దానికోసమైనా స్మాల్ మైన్యూట్ గ్యాప్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో అలా కనుక గ్యాప్స్ మెయింటైన్ చేయకపోతే అవి రైల్వే ట్రాక్స్ ఇలా సాఫీగా కాకుండా సమ్ కర్వ్డ్ షేప్లోకి వచ్చేస్తాయి, ఇలా బొడుపుల్లా వచ్చేస్తాయి. అప్పుడేంటి సిచ్యువేషన్, అప్పుడైనా వీల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వాలి. అలా కాకుండా ఉండాలంటే రైల్వే ట్రాక్స్కి మధ్యలో గ్యాప్స్ని ఖచ్చితంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఎందుకు అనంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇన్ సమ్మర్ ద రైల్వే ట్రాక్స్ ఆర్ గెటింగ్ హాట్, అంటే హీట్గా మారుతాయి, హీట్ ఎనర్జీని తీసుకుంటాయి. ఇట్ టేక్స్ హీట్ ఎనర్జీ టు ఎక్స్పాండ్. సో వీ హ్యావ్ టు ప్లేస్ అండ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ది రైల్వే ట్రాక్స్, ఓకే. సో ట్రాక్కి నేను అనేది ఇలా 2 ప్యారలల్గా ఉంటే రైల్వే ట్రాక్స్ మధ్యలో అని కాదు. సో ఒకే ట్రాక్లోనే ఒక పీస్కి మధ్యలో అని అర్థం, ఓకేనా. పీస్కి మధ్యలో చిన్న గ్యాప్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఎందుకనంటే సమ్మర్లో అవి ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కాబట్టి. వింటర్ రైనీ సీజన్లో అవి మనకి ప్రాబ్లమ్గా అనిపించవు, ఓకే. కానీ సమ్మర్లోనే అది ప్రాబ్లం. మీరు అలా యూజ్ చేయకపోతే అదే ఐ మీన్ రైల్వే ట్రాక్స్ అలా కనుక వేయకపోతే ఖచ్చితంగా వీల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, వీల్స్ చక్రాలు, ఓకేనా. సో ఇదంతా లీనియర్ ఎక్స్పాన్షన్కి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లిక్విడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ తీసుకోండి. లిక్విడ్స్కి లీనియర్ ఎక్స్పాన్షన్ ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉండవు, ఎందుకు అని అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ మీకు. లీనియర్ ఎక్స్పాన్షన్ ఏరియల్ ఎక్స్పాన్షన్ ఎందుకు ఉండదు, లిక్విడ్ కంటూ పర్టికులర్గా షేప్ ఉండదు. మనం లిక్విడ్ కంటూ పర్టికులర్గా షేప్ ఉంటుందా, మనం ఏ వెసల్లో తీసుకుంటే ఆ షేప్ దానికి వచ్చేస్తుంది. వాటర్ బాటిల్లో తీసుకుంటే వాటర్ బాటిల్ షేప్ వస్తుంది, లేదా ఒక బౌల్లో తీసుకుంటే బౌల్ షేప్ వస్తుంది, ఒక టిన్లో తీసుకుంటే టిన్ షేప్ వస్తుంది, మగ్ ఉంటే మగ్ షేప్ వస్తుంది. మరి దానికి లెంత్ ఏరియా ఎలా మెజర్ చేస్తాం, చేయలేము. కాబట్టి దానికి లీనియర్ ఎక్స్పాన్షన్స్ ఉండవు, ఏరియల్ ఎక్స్పాన్షన్స్ ఉండవు. ఎటొచ్చి వాల్యూమ్ ఉంటుంది, అందుకని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చెప్తా ఉంటే బరువు తూగుతుంది కదా మరి, అందుకని వాల్యూమ్ ఎక్స్పాన్షన్స్ మాత్రమే చెప్పాలి. ఓన్లీ వాల్యూమ్ ఎక్స్పాన్షన్స్ చెప్తాను లిక్విడ్స్కి. రిమైనింగ్ సాలిడ్స్ కన్నీ ఏరియాలో లీనియర్ ఎక్స్పాన్షన్స్ కూడా చెప్తాం. ఏరియల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్స్ కూడా చెప్తాం సాలిడ్స్కి. ఎట్ ద సేమ్ టైం గ్యాసెస్కి కూడా చెప్పొచ్చు. గ్యాసెస్కి లీనియర్ ఎక్స్పాన్షన్ చెప్పలేము, ఎందుకంటే దానికి లెంత్ ఉంటుంది కదా, బ్రెత్ ఉండదు. దానికి కూడా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చెప్తారు గ్యాసెస్కి కూడా. అది తర్వాత విషయం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఎటొచ్చి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందల్లా సాలిడ్స్, లిక్విడ్స్ గురించి ఒకసారి చూద్దాం. సో సాలిడ్స్ ఏంటంటే లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్
వాల్యూమ్ ఎక్స్పాన్షన్ మూడు జరుగుతాయి. ఎటు వచ్చి లిక్విడ్స్కి మట్టికి మాత్రం లీనియర్ ఏరియల్ ఎక్స్పాన్షన్స్ ఉండవు, ఎందుకంటే అవి పర్టికులర్ షేప్స్ ఉండవు కాబట్టి. బాటిల్ తీసుకుంటే బాటిల్ షేప్, వెజల్ తీసుకుంటే వెజల్ షేప్, లేదా టిన్ తీసుకుంటే టిన్ షేప్లోకి వస్తాయి. అంటే ఇక్కడ రాద్దాం ఒకసారి ఆ విషయం కూడా. ఒకసారి రాసుకున్నట్టయితే ఏం డిస్కస్ చేసుకున్నా తెలుస్తుంది. వాటర్ డస్ నాట్ హ్యావ్ linear aerial expansions because it takes the shape of the vessel సో ఇది షేప్ ఆఫ్ ద వెసల్ ని తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ difficult to calculate లీనియర్ ఏరియల్ ఎక్స్పాన్షన్. అంటే ఆల్ఫా బీటాని క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఎటు వచ్చి మనం గామాని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బరువు తూగుతుంది కదా మరి, వాటర్ అయ్యానే ఆ వెజల్ ఎంత కొంత బరువు ఎక్కుతుంది. సో అందుకోసం మనం వాల్యూమ్ ఎక్స్పాన్షన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాపర్ స్ట్రిప్కి స్టీల్ స్ట్రిప్ ప్లేస్ చేస్తే అది ఏమవుతుందా అనే విషయం డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు ఒక రెక్టాంగులర్ కాపర్ స్ట్రిప్ ని తీసుకున్నాను. ఓకే, ఒక రెక్టాంగులర్ స్టీల్ స్ట్రిప్ ని తీసుకున్నాను. సో ఇది హీట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో కాపర్ స్ట్రిప్ ని స్టీల్ స్ట్రిప్ ని ప్లేస్ చేసుకున్నాం. అయితే రెండింటిని జాయిన్ చేస్తాం అనమాట. రివెటెడ్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? రివెటెడ్ అంటే హీట్ చేసి కలిపడం అని అర్థం. జనరల్గా అవి జాయిన్ చేసి గమ్మేసి అతుకుంటే అతుక్కుంటాయా? కాపర్ స్ట్రిప్ స్టీల్ స్ట్రిప్ గమ్మేసి అతుకున్నంత మాత్రాన అవేం అతుక్కో. మీరు ఫెవికాల్ చేసి అతికితే కొంతవరకు అతుక్కుంటాయి, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి. అదే అలా కాకుండా రెండు సంపాట్ హీట్ చేసి అటాచ్ చేశారనుకో, ఆ రెండు అలా మిక్స్ అయి ఉంటాయి అనమాట. కాకపోతే అట్లనే రెక్టాంగులర్ షేప్లో తీసుకున్నారు. రెక్టాంగులర్ షేప్. సో ఇది రెక్టాంగులర్ షేప్లో రివిటెడ్ అని చెప్తారు. రివిటెడ్. సో రివిటెడ్ అంటే హీట్ చేసి ఎక్స్పాండ్ చేయడం అనమాట. సో వీటిని రెక్టాంగులర్ షేప్లో తీసుకున్నారు. సో ఇది రెక్టాంగులర్ షేప్లో బిఫోర్ హీటింగ్ అనమాట. హీట్ చేయకుండా ఉన్నప్పుడు సిచ్యువేషన్. బిఫోర్ హీటింగ్. సో ఇది హీట్ చేయకుండా ఉన్నప్పుడు సిచ్యువేషన్. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాను చూడండి. పైన మీరు ఈ డస్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, దీనికి ఇది అటాచ్ అయిపోయి ఉంది కదా. సో అలాగే ఇక్కడ మనకి ఈ బ్లాక్ కాపర్, కింద వైట్ పార్ట్ సిల్వర్, సారీ స్టీల్ అనమాట. పైది కాపర్, కింద స్టీల్. ఓకే, సో ఇది రెండు అటాచ్ అయిపోయి ఉన్నాయి. రిపీటెడ్ అంటే హీట్ చేసి అటాచ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దీనికి హీట్ని సప్లై చేయాలి. అప్పుడు లీనియర్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా, వాల్యూమ్ జరుగుతుందా, వాల్యూమ్ జరుగుతుందా, ఏరియా జరుగుతుందో అబ్జర్వ్ చేయాలన్నమాట. సో దీనికి హీట్ని సప్లై చేసాం. హీట్కి సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే లీనియర్ ఎక్స్పాన్షన్ జరిగిందంట. మరి లెంత్లో ఎక్స్పాన్షన్ జరిగితే దానికి ఆల్ఫా వాల్యూస్ చెప్పాలి కదా. లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా వాల్యూస్ చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆల్ఫా ఆఫ్ కాపర్ వాల్యూస్ ఎంత? 17 × 10⁻⁶ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ అమ్మ. మనం కష్టపడకుండా ఆల్రెడీ సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకి డిఫైన్ చేసి ఒక వాల్యూ చెప్తారు. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని వెళ్ళి మనం రాస్తే సరిపోతుంది. బై హార్ట్ చేయదు, గుర్తుపెట్టుకొని వెళ్ళి రాయండి. ప్రతిదీ బట్టి పడితే ఏం సిచ్యువేషన్ ఉండదు.
దానికి తగ్గట్టుగా ఆలోచించుకొని వెళ్ళి రాయగలిగేలా ఉండాలి మనం. సో ఇక్కడ ఆల్ఫా విల్ బి ఈక్వల్ టు కాపర్ దట్ సారీ లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ కాపర్ అంటే ఆల్ఫా కాపర్ కి 17 × 10⁻⁻6 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే అట్ ద సేమ్ టైం స్టీల్ కి 12 × -6 డిగ్రీ సెంటిగ్రేడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 17 లార్జరా 17 గ్రేటరా 12 గ్రేటరా అబ్సల్యూట్ గా చెప్తాం నెంబర్ ని బేస్ చేసుకొని 17 గ్రేటర్ దెన్ 12 అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఎవరికి హైగా ఉంది, లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ కాపర్ కే ఎక్కువ ఉంటుంది. అంటే ఇదే బాగా బెండ్ అవ్వగలదు అనమాట. సో ఇది హీట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫ్టర్ హీట్ చేసిన తర్వాత లెంత్ లో చేంజెస్ వచ్చేస్తాయి. సో ఇది మనకి L1 లెంత్, ఇది మనకి L2 అనే లెంత్. అర్థమైందా? సో లెంత్ లో చేంజెస్ వచ్చేసి సమ్ కాన్వెక్స్ షేప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇలా ఓకే, ఇలా ఉండాలి కాస్త ఇలా అయిపోద్ది. కాపర్ బాగా ఎక్స్పాండ్ అవుద్ది. కాపర్ తో పాటు ఇది రివెటెడ్ అయ్యింది కదా, మరి అటాచ్ చేస్తాం కంప్లీట్ గా. కాపర్ తో పాటు స్టీల్ కూడా ఎక్స్పాండ్ అయిపోతాయి. ఇలా లీనియర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఒరిజినల్ గా అయితే కాపర్ బాగా ఎక్స్పాండ్ అయ్యి స్టీల్ ఇలా తక్కువగా ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ మరి రెండు అటాచ్ చేస్తాం కదా, హీట్ చేసి మరి అటాచ్ చేస్తాం. సో అందుకోసం అని చెప్పి రెండు కూడా ఇలా ఈ షేప్ లోకి వచ్చేస్తాయి, కాన్వెక్స్ షేప్. ఓకే, సో ఇది మిమ్మల్ని అడుగుతారనమాట, కాపర్ స్ట్రిప్ ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది అని. కాపర్ స్ట్రిప్ తో పాటు స్టీల్ స్ట్రిప్ ని కలిపి హీట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతారు. కాపర్ స్ట్రిప్ తో పాటు స్టీల్ స్ట్రిప్ ని కలిపి రివిటెడ్ చేసి హీట్ చేసినప్పుడు లీనియర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే లెంత్ లో చేంజెస్ వస్తాయని రాయాలి. ఆ లీనియర్ ఎక్స్పాన్షన్ వాల్యూస్ ఆల్ఫా ఆఫ్ ది కాపర్ కి ఎంత 17 × 10⁻⁻6 డిగ్రీ సెంటిగ్రేడ్ అని, స్టీల్ కి 12 × 10⁻⁻6 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాసి, లీనియర్ ఎక్స్పాన్షన్ కాపర్ కే ఎక్కువ కంపేర్డ్ టు ద స్టీల్ అని రాసి, సో ఇట్ బెండ్స్ అని రాస్తాం అనమాట. సో ఇట్ బెండ్స్ లైక్ ఏ కాన్వెక్స్ షేప్ లో కాన్కేవ్ షేప్ లో కానీ సో ఇది మనకి కాన్వెక్స్ షేప్ కానీ కాన్కేవ్ షేప్ లో కానీ బెండ్ అవుతుంది లేదా అని చెప్తాం. సో ఇది కాపర్ స్ట్రిప్ తో పాటు స్టీల్ స్ట్రిప్ కూడా బెండ్ అయిపోతాయి, కాన్వెక్స్ షేప్ లో బెండ్ అవుతాయి అని చెప్తారు అనమాట. సో ఏ షేప్ లో బెండ్ అవుతాయి అని చెప్తారు, కాన్వెక్స్ షేప్ లో బెండ్ అవుతాయి. సో ఏమని రాయాలి మన ఆన్సర్, లీనియర్ when it is heating copper strip undergo linear expansion జరుగుతుంది అని చెప్తాం. సో after linear expansion coefficient of copper is greater than the linear expansion coefficient of the steel అని చెప్తాం. Because both are riveted, one strip expansion if one strip expansion undergoes, the steel strip also expand together because it is riveted together. Okay, it bends like a convex shape అని రాస్తాం అనమాట. సో కాన్వెక్స్ షేప్ లో రెండు కూడా బెండ్ అవుతాయి, లీనియర్ ఎక్స్పాన్షన్ జరుగుతాయి. బికాస్ ఎందుకు అని అంటే కాపర్ కి లీనియర్ ఎక్స్పాన్షన్ ఎక్కువ, స్టీల్ కి లీనియర్ ఎక్స్పాన్షన్ తక్కువ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇదంతా మనకి లీనియర్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్.